హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో మనం పెరుగు తోటకూర పులుసు కూర అలాగనే పచ్చి కొబ్బరి బెల్లం ఆపాలు చూద్దాం. అయితే మనకి ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, కొయ్య తోటకూర, బచ్చల కూర, గోంగూర, కొండ గోంగూర అంటూ ఆకుకూరల్లోనే చాలా రకాలు ఉంటాయి. అయితే ఈ రకాల అన్నిట్లోకి కూడా ఇప్పుడు మనం చేసుకోబోయే పులుసు కూరకి పెరుగు తోటకూర కానీ లేదా కొయ్య తోటకూర కానీ ఈ రెండు కూడా సమానమైన రుచినిస్తాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే దానికి మనకు ముందుగా కావాల్సింది పెరుగు తోటకూర ఒక కట్ట తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కాస్త రాళ్ళుప్పు వేసుకొని ఈ తోటకూర అంతా కూడా ఒక 10 నిమిషాలు అందులో పెట్టుకోవాలి. అలా పెట్టిన తోటకూరలోంచి ఇసుక కానీ క్రిమి కీటకాలు కానీ ఏమన్నా ఉంటే నశించిపోతాయి. ఈ 10 నిమిషాల్లో మనం ఒక 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని క్లీన్ చేసుకొని ఇవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని తీసుకొచ్చుకొని ఈ కుక్కర్లో పెట్టేసుకోవాలి. అలా తోటకూర కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవి కూడా అదే కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం అంటే నిమ్మకాయ సైజు కంటే పెద్ద నిమ్మకాయ సైజు కంటే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని అదే కుక్కర్లోకి వేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని కుక్కరు 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఎవరికైనా ఇష్టం ఉంటే ఒక 4 ఇత్తనాలలాగా పచ్చిపప్పు అయినా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అంతా తీసేసుకొని స్టవ్ మీద నుంచి కుక్కర్ దించుకొని మనం దాంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు, అలాగనే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసేసుకొని బాగా పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగనే 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఈ మెదుపుకున్న తోటకూర పులుసు బాండీలో వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన పెరుగు తోటకూర పులుసు కూర రెడీ అయిపోయినట్లేనండి. అయితే ఈ పులుసు కూర మనకి రైస్లోకి కానీ అలాగనే చపాతీ కానీ పుల్కాలోకైనా పరోటాలోకైనా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి కనుక వేసుకొని తిన్నాము అంటే ఇక దీని రుచి చెప్పక్కర్లేదు. అంత అద్భుతంగా అంత రుచిగా ఉంటుందన్నమాట. ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి బెల్లం ఆపాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిందల్లా మనకి ముందుగా ఒక పచ్చి కొబ్బరి చిప్ప తీసుకొని దాని మీద టెంక తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 గంటల ముందు 2 కప్పులు బియ్యాన్ని నానపోసుకొని అవి బాగా నానిన తర్వాత అవసరమైతే ఒక రోజు ముందైనా నానపోసుకోవచ్చండి. మనకు ఒకవేళ అప్పటికప్పుడు కావాలి అనుకుంటే కనుక ఒక 2-3 గంటల ముందు నానపోసుకుంటే సరిపోతుంది. అలాగా 2-3 గంటల ముందు నానపోసుకున్న 2-3 కప్పులు బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఈ పచ్చి కొబ్బరి ముక్కలు అలాగనే బియ్యం వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అందులోకి
కాస్త బెల్లం, అంటే మనం ఎంత తీపైతే తింటామో అంత బెల్లాన్ని వేసుకోవాలన్నమాట. అంత బెల్లాన్ని వేసుకున్న తర్వాత మనం దాంట్లోకి వాటర్ పోయకుండా కాస్త 1 కప్పు పెరిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి మనకు ఆ ఫ్లేవర్ పడుతుంది అనుకున్న వాళ్ళు 2 యాలక్కాయలు కూడా వేసుకోవచ్చండి. అలాగా బెల్లం వేసిన తర్వాత పెరుగు వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పెరుగు సరిపోకపోతే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా పెరుగుతోటే గ్రైండ్ చేసుకోవటం మంచిది, ఎందుకంటే పెరుగులో కాస్త వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అవసరం ఉండదు వాటర్ పోసుకోవడానికి. ఒకవేళ గట్టిగా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి 1 చిటికెడు వంట సోడా, అలాగని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 గంటలు ఈ ఆపాల పిండి పెండ మీద పోసుకొని దోశలాగా, అంటే మరీ దోశ అంత పలసంగా కాకుండా కొంచెం బొబ్బట్లాగా వేసేసుకుంటే మనకి పొంగుతూ చాలా బాగా వస్తుందండి. దాని మీద మూత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బొబ్బట్లలోకి ఈ తోటకూర పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఎక్కువ శాతం వెనకటి కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మన పిల్లలకు పెడుతూ ఉంటే ఏంటి ఇది అంటారు, కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చేసుకునే ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, పులిహోర, దద్దోజనం ఇట్లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా వేసి పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.